పెద్దమ్మా, ఏమైంది పెద్దమ్మా? తొలి పూజ జరిపించాల్సిన చేతులు మీ అమ్మవి కావు. మంచిదో చెడ్డదో ఏదేమైనా మా అందరికీ పెద్ద దిక్కు మా గిత్తే. సారీ సారీ సారీ, మా అత్తే. పూజైనా ప్రసాదమైనా అత్తయ్య చేస్తారు కాబట్టి అగ్రతాంబూలం అంటే ఇష్టం. మీరు వద్దు అని అంటున్నారు, మరి ఎవరు చేస్తారు అత్తయ్య తొలి పూజ? నయని 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 నయని. ఏంటి, మా చెల్లి నయనినా? అనే కదా చెప్పాను, తెలుగు అర్థం కాదా? మళ్ళీ అడుగుతావే? ఆహా, అర్థం కాక కాదత్తయ్య, షాక్ తో అడిగాను. అదేంటి పెద్దమ్మా అలా అంటున్నావు? తొలి పూజ అమ్మ చేతుల మీదుగా ఎందుకు వద్దంటున్నావు? ఎందుకంటే ఇది గాయత్రీదేవి ఇల్లు. ఈ ఇంట్లో తొలి పూజ అంటూ జరిగితే అది మీ అమ్మ గాయత్రీదేవి చేతుల మీదుగా జరగాలి. లేదంటే తన కోడలిగా ఆ స్థానంలో నీ భార్య నయని కూర్చోవాలి. అంతే తప్ప ఆ స్థానంలో ఇంకెవరూ కూర్చోవటానికి వీల్లేదు. పెద్దమ్మా అది కాదు అమ్మా. సిటీలో ఆచారం వేరు. అది మీ అమ్మ కట్టించిన ఇల్లు, ఇది మీ అమ్మ పుట్టినిల్లు. కృష్ణుడిలా వేణువు ఊదినంత మాత్రాన అందరూ కృష్ణుళ్ళు కాలేరు. అలాగే నువ్వు అమ్మ అని పిలిచినా అందరూ గాయత్రీదేవి కాలేరు విశాల్. ఆ స్థానం పదిలం, ఆ స్థానం పవిత్రం. ఆ స్థానంలో గాయత్రీదేవి ఆశీస్సులు ఉన్న నయని మాత్రమే కూర్చోవాలి. అది కాదు పెద్దమ్మా. నాన్న విశాల్, అక్కయ్య చెప్పింది 100కి 100 పాళ్ల సబబు. ఆ సంప్రదాయాన్ని మనం గౌరవించాలి, పాటించాలి. అయినా తొలి పూజను నేను చేస్తే ఏంటి, నైని చేస్తే ఏంటి, అంతా ఒకటే కదా. చేస్తుంది నా కోడలే కదా. నైని, నువ్వు కూర్చోమ్మా. అది కాదమ్మగారు, ఈసారికి మీ చేతుల మీదుగానే జరిపించండి. నైని, నువ్వు ఈ ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటే పైనుంచి గాయత్రక్క చూసి చాలా సంతోషపడతారు. ఆవిడకలా సంతోషాన్నివ్వాల్సిన బాధ్యత కోడలిగా నీ మీదుంది. కూర్చోమ్మా. విశాల్, నయని కూర్చోండి. పంతులు గారు పూజ జరిపించండి. అమ్మా, వినాయకుడు పటం కావాలి. పంతులు గారు ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా దొరుకుతుంది? పాత ఫోటో అయినా పర్వాలేదమ్మా, ఇంట్లో ఉన్న ఫోటో తెప్పించండి. ఇల్లంతా శుభ్రం చేశారు పంతులు గారు. ఇంట్లో వినాయకుడి ఫోటో ఉండకపోవచ్చు. అది కాదమ్మా, ఆది పూజలు అందుకునే దేవుడు కాబట్టి విఘ్నేశ్వరుడి ఫోటో ఉంటే బాగుంటుంది. అమ్మా, పాత ఫోటోలన్నీ ట్రంక్ పెట్టులో పెట్టాం, అందులో గణపతి ఫోటో ఉండాలమ్మా. తీసుకొస్తాను. సర్పంచ్ గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఏంటమ్మగారు? వేరే రూమ్ లో వినాయకుడి ఫోటో దొరికింది, ఇక నువ్వు వచ్చే. సరే.
వెళ్ళిపోదాం అని ఈవిడ చేస్తున్న ఒత్తిడి, ఈవిడి కంగారిని చూస్తుంటే ఆ విచిత్ర పెట్టికి ఈవిడికి సంబంధం ఉందేమోనన్న అనుమానం ఇంకా బలపడుతుంది. ఏం నాన్న ఇంకా ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. పెద్దమ్మా, అమ్మ చెప్పిన ప్రకారం ఇప్పుడు వెళ్ళి మళ్ళీ దీపావళికి వస్తాం, సరేనా? అలాగే. ఊళ్ళో చిన్న చిన్న పనులున్నాయి, ఈలోగా నేను కూడా వెళ్ళేసి పండక్కొస్తాను. నైని, మళ్ళీ పండక్కొద్దాం పదమ్మా. పద విశాల్. మిమ్మల్ని గెలిపించకుండా వెళ్ళిపోతున్నాను అమ్మగారు, నన్ను క్షమించండి. దీర్ఘాయుష్మాన్ భవ. వెళ్ళొస్తాం సర్పంచ్ గారు. మంచిదమ్మా, వెళ్ళొస్తామండి. అలాగే అయ్యా. పదండి. పదండి. నైని పద, రెండు దినం. వేలిముద్రల తాలూకా ఆధారం దొరికి తీరుతుందని కలలో కనిపించింది. కానీ దొరికే అవకాశం ఉన్నా వెతికి కనిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. నేను రాహు లాంటిదాన్ని. నన్ను పట్టుకునే శక్తి ఈ భూమి మీద ఇంకా పుట్టలా. పొలిమేర దాటేబోతున్నాం. దాటేలోపు వెనక్కి తిరిగి వెళ్ళడానికి ఒక్క అవకాశం, ఏదో ఒక రూపంలో ఒక్క అవకాశం దొరికితే బాగుండు. నిమిషంలో పొలిమేర దాటబోతున్నా. 5 నిమిషాల్లో ఇల్లు తగలపడిపోయి సాక్ష్యాలు సమాధి అవ్వబోతున్నాయి. ఆ దేవుడు దిగివచ్చినా సరే దీన్నాపలేడు. విశాలాక్షమ్మ తల్లి, దేవత లాంటి గాయత్రమ్మ గారి ప్రాణాలు తీసిన రాక్షసులకి బుద్ధి చెప్పడం కోసం చేస్తున్న మా ప్రయత్నానికి ఏదో ఒక రూపంలో అండగా నిలబడు తల్లి.
రేయ్ మీరందరూ నా చుట్టూ ఉండండిరా. ఈసారి ఆ శిలక ఎట్టా వచ్చిద్దో, అగ్గి పెట్టిన ఎట్టా తీసుకెళ్ళిద్దో, ఇంటిని తగలబెట్టకుండా ఎట్టా ఆపిద్దో చూద్దాం రండి. ఇప్పుడు ఎలా వెళ్ళి అగ్గిపెట్టె తేవాలో తెలియట్లేదే. ఎవరో వస్తున్నారు, పారిపోతాం పదండ్రా. పదండి పదండి పదండి. పదండ్రా, త్వరగా పదండి. అక్క అకోయ్, ఇళ్ళు తగలపెట్టకుండా మన వాళ్ళు జంప్ అనుకుంటా. వాళ్ళు జంప్ అయ్యారు కాబట్టి మనం బ్రతికిపోయాం. లేదంటే మనం ఇద్దరం ఇట్ను చిట్టే శ్రీకృష్ణ జన్మస్థానంలో సెటిల్ అయి ఉండేవాళ్ళం. అసలే పిచ్చ బీపీలో ఉన్నాను, నోరు మూసుకొని పద. ఆగండి ఆగండి. ఏంటమ్మగారు, ఏదో పోలీస్ డాగ్స్ వాసన పసిగట్టినట్టు అలా వాసన చూస్తున్నారేంటి? ఏమైంది వదినా? పెట్రోల్ పెట్రోల్ వాసన వస్తుంది విశాల్. పెట్రోలా? అవును. హాసిని పసిగట్టేసింది. మనం దొరికిపోయేలా ఉన్నాం అక్క. అది పట్టించడం కాదు, నీ టెన్షన్తో నువ్వే పట్టించేలా ఉన్నావు. అవును కరెక్టే, పెట్రోల్ స్మెల్ వస్తుంది. ఇంటి దగ్గర ఈ రేంజ్లో పెట్రోల్ స్మెల్ రావడం ఏంటి? మనం వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కదా, మరి ఇంతలోనే పెట్రోల్ వాసన రావడం ఏంటి? ఎవరైనా కావాలనే పెట్రోల్ పోసారేమో చెల్లి. నువ్వు భలే ఉన్నావు హాసినమ్మా. ఇంటి దగ్గర పెట్రోల్ ఎందుకు పోస్తారు? పోయకపోతే వాసన ఎందుకు వస్తుంది పర్సు బాబాయ్? అదిగో అక్కడ పెట్రోల్ క్యాన్ పడిపోయి ఉంది, అక్కడి నుంచి వస్తుంది పెట్రోల్ స్మెల్. విశాల్, అర్థమైంది కదా, ఇంకా ఎంతసేపు ఇక్కడ అర్థం లేని డిస్కషన్. వెళ్దాం పదండి పదండి. పదండి నాన్న.
నేననుకుంటే సాధించడం తప్ప ఓడిపోవడం తెలీదు. అలాంటిది మొట్టమొదటిసారి ఓటమిని చూస్తున్నాను పరసు. ఎత్తిలో తమకి భయపెట్టడం తప్ప భయపడటం తెలీదు. కానీ ప్రతి క్షణం భయం నన్ను వెంటాడుతోంది. అక్కడేమో సరిగ్గా పొలిమేర దాటుతుండగా బోర్డు అడ్డుపడింది. చెల్లి, హాసనమ్మ గారు, వేలిముద్రలకు సంబంధించిన ఆధారాలు మీకు దొరికాయా? లేదు చెల్లి. వెతికి వెతికి కళ్ళు నొప్పులు, కాళ్ల నొప్పులు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. మనకి సమయం చాలా తక్కువగా ఉందమ్మగారు. అక్కడ శంకుస్థాపన అయిపోయి మనం బయలుదేరే లోపు ఎలా అయినా సరే వేలిముద్రలకు సంబంధించిన ఆధారాలు సంపాదించాల్సిందే. వేస్ట్ చెల్లి. ఇల్లంతా వెతికాం, ఇంకా వెతకడం అనవసరం. ఛీ! లేదమ్మగారు, మన వాళ్ళ దిగులు పడద్దు. ఖచ్చితంగా దొరుకుతాయి. ఆ నమ్మకం నాకుంది. వెతుకుదాం. చెల్లి, ఎంత శ్రమపడి వెతికినా ప్రయోజనం లేదు చెల్లి. నా మాట విను. శంకుస్థాపనకి వెళ్దాం. నువ్వు త్వరగా రెడీ అవ్వు, ఓకేనా? అమ్మగారు, హాసనమ్మగారు, దొరకవు చెల్లి. అనవసరంగా బాధపడకుండా రెడీ అయ్యి వచ్చే. హాసనమ్మ కూడా పూజ దగ్గరికి వెళ్ళిపోతుందక్క. అబ్బా, ఈ టైం గబగబా తిరగదే. అక్కడ శంకుస్థాపన త్వరగా అయిపోతే బాగుంటాం. బుల్లెట్కి కూడా దొరకకుండా జంప్ అయిపోవచ్చు. రేపు పరసు టైం ప్రకారమే తిరుగుతుంది. నువ్వు టెన్షన్ పడుతున్నావని ఫాస్ట్ గా తిరగదులే గాని ఆ వాచ్ చూడ్డం పక్కన పెట్టేసి నయని ఏం చేస్తుందో వెళ్ళి చూడు. ఈ టైం ఇంతే అక్క. మామూలుగా అయితే రాకెట్ కంటే ఫాస్ట్ గా తిరుగుతుంది. మనకు అవసరమైనప్పుడు మాత్రం వానపాము కంటే స్లోగా తిరుగుతుంది. ఆ దేవుడు ఎందుకిలా ఆడుకుంటున్నాడో, ఎందుకింతలా బాధ పెడుతున్నాడో అసలు అర్థం కావట్లేదమ్మగారు. పెద్దయ్య మీ వేలిముద్రలు ఈ ఇంట్లోనే ఉన్నాయని చెప్పాడు. పెద్దయ్య చెప్పిన మాటల్ని నిజమని నిరూపిస్తూ నాకు కనిపించిన సాక్ష్యాన్ని నిదర్శనంగా చూపించారు. కానీ ఎంత వెతికినా ఆ ఆధారం ఎక్కడుందో తెలియట్లేదు. నిరాశతో వెనక్కి వెళ్లిపోతుంటే తిరిగి ఇంటికొచ్చేలా చేశారు. ఖచ్చితంగా సాధించబోతున్నాను అనే నమ్మకాన్ని నాకు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం చచ్చిపోబోతుంది. ఆ నమ్మకాన్ని బ్రతికించండి అమ్మగారు.
ఉసురు పోసుకున్నా ఆ కిరాతకుల్ని కనిపెట్టే అవకాశం నాకివ్వండి. మీ వేలి ముద్రలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఏదో ఒక రూపంలో నాకు దారి చూపించండి. దారి చూపించండి అమ్మగారు. అసలు అసలు కోలుకోగలరా? అయ్యో, అలా అని బాబు గారికి చెప్పకుండా ఆగిపోకూడదు. ఆ తిలోత్తమ గారి నిజ స్వరూపం గురించి బాబు గారికి ఖచ్చితంగా తెలియజేయాలి. గాయత్రి అమ్మగారు భయపడుతున్నట్టు తిలోత్తమ నుంచి బాబు గారికి ఎలాంటి హాని జరగకుండా నేనే కాపాడుకోవాలి. కాపాడుకుంటాను. ఎవరది? ఎవరు? తలుపు తీయండి. ఎవరు? తలుపు తీయండి. ఎవరక్కడ? తలుపు తీయండి. అయ్యో, గడి పెట్టారు. ఎవరు? తలుపు తీయండి. ఎవరది? తలుపు తీయండి. తలుపు తీయండి. ఎవరక్కడ? ఎవరది? అక్క, కాపాడండి. ఎవరైనా కాపాడండి. ఎవరైనా ఉంటే తలుపు తీయండి. శత్రువు చావు కేకలు, శాస్త్రీయ సంగీతం అంతా హాయిగా ఉన్నాయిరా. నయనితో పాటు దాని దగ్గరున్న సాక్ష్యాలు కూడా ఢమ్మాలైపోతాయి. అందరూ అగ్ని ప్రమాదంలో పోయిందని అనుకుంటారు. పదక్క.
బాబు, పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మీ అర్ధాంగి గారు కూడా వస్తే మీ భార్యాభర్తల చేతుల మీదుగా భూమి పూజ జరిపించొచ్చు. అలాగే పంతులు గారు. అమ్మా, నైని రాలేదేంటి? నాకు తెలియదు నాన్న. నైని ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసిందేమో అనుకున్నాను. నైని నాకు ఇంట్లో కూడా కనిపించలేదు. కనిపించలేదా? అవును విశాల్, నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌట్ వస్తుంది. చెల్లిని ఎవరో నీడలా గమనిస్తూ ఉండుంటారు. అందుకే చెల్లి రూమ్ లోకి వెళ్లడం చూసి బయట గడి పెట్టుంటారు. తర్వాత రూమ్ లోపల మంటలు అంటించుంటారు. ఈ హాస్యనమ్మ సీరియల్ బాగా చూస్తుందనుకుంటా. జరిగిన సీన్ని కళ్ళ కట్టినట్టు చెప్తోంది. అది కాదు బావగారు, మా అక్క ఈ ఊరు రావడం ఇదే మొదటిసారి. మరి ఈ ఊళ్ళో మా అక్కకి శత్రువులు ఎవరుంటారు? శత్రువులెవరో నాకు తెలుసు. నైని మీద హత్యా ప్రయత్నం ఎవరు చేశారో నాకు తెలుసు. తెలుసా? ఎవరన్నయ్యా? ఎవరు వదిన మీద హత్యా ప్రయత్నం చేసింది? ఆ రోజు అమ్మ ప్రాణాలు తీసిన వాళ్లే ఈ రోజు నైని ప్రాణాలు తీయాలని చూశారు. ఇప్పటిదాకా నాకు డౌట్ మాత్రమే ఉండేది. ఈ రోజు కన్ఫర్మ్ అయింది. ఏంటన్నయ్యా అది? అమ్మ మరణం వెనుక ఏదో కుట్ర ఉంది. అమ్మ ఫింగర్ ప్రింట్స్ దొరికితే ఆ దుర్మార్గులెవరో వాళ్ళ కుట్రకి కారణమేంటో బయటపడుతుంది. అందుకే ఆ ఫింగర్ ప్రింట్స్ ని నాశనం చేయడంతో పాటు నైనిని కూడా చంపాలని చూశారు. అన్నయ్య, ఇంటి దాకా వచ్చి ఇలా ప్లాన్ ప్రకారం వదిన్ని చంపాలని చూశారంటే ఇది ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుందన్నయ్య. వాళ్ళు తెలిసిన వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా, అయిన వాళ్ళైనా, ఆఖరికి నా వాళ్ళైనా సరే, నా భార్యని చంపాలని చూసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. నా భార్య మీద హత్యా ప్రయత్నం చేసి నా లక్ష్యాన్ని, కోపాన్ని ఇంకా ఇంకా పెంచారు. ఇక నుంచి వాళ్ళని వెతికి వాళ్ళ అంతు చూడడమే నా మొదటి పని. విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ వినాశనాన్ని చూస్తాను. అల్లుడు అగ్ని ద ఫైర్ అన్నట్టు ఆవేశంతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు నైని స్పృహలోకి వచ్చి మా పేరు చెప్పిందనుకో, వామ్మో, ఆ గదిలో మళ్లీ మంటలు అంటుకుంటాయి. కాకపోతే ఈసారి లోపల నేను అక్క ఉండాల్సి వస్తుంది. అక్క ఏదో ఒకటి చేస్తే బాగుండు. నైని స్పృహలోకి వస్తే ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉండాలి నాన్న. భార్యకేదైనా ఆపదొచ్చినప్పుడు ఇలాంటి ఆవేశమే ఉండాలి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కోపం ఉంటుందంటారు. నీ భార్య మీద నీకెంత ప్రేమ ఉందో ఇప్పుడు నువ్వు చూపించిన కోపమే చెప్పింది. శభాష్ నాన్న. నిన్ను చూస్తుంటే ఒక అమ్మగా నాకు చాలా గర్వంగా ఉంది. నాన్నా, నయని మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళ అంతు చూద్దాం. అంతకంటే ముందు నువ్వెళ్ళి ఆర్చి శంకుస్థాపన పని చూసిరా. అమ్మా, ఒకవైపు నా భార్య అలాంటి పరిస్థితుల్లో ఉంటే తన్ని వదిలేసి ఎలా వెళ్ళగలనమ్మా? నాన్నా, నైనికేం ప్రమాదం లేదని, కాసేపట్లో స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పారు కదా. నైనిని దగ్గరుండి చూసుకోటానికి మేమందరం లేవా చెప్పు?
గాయత్రక్క కోసం తలపెట్టిన ఒక మంచి పని అది. సాక్షాత్తు ఆ దైవ సంకల్పమే నీతో ఆ పని మొదలు పెట్టించింది. అమ్మ తాలూకు జ్ఞాపకాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఒక కొడుగ్గా నీ మీదుంది నాన్న. మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపేయడం శుభం కాదు. విక్రాంత్ని తీసుకుని నువ్వెళ్ళు. నైనిని దగ్గరుండి మేమంతా చూసుకుంటాం. నాన్న, నైనిని చూసుకోటానికి మేమంతా ఉన్నాం కదా, ఏం పర్లేదు.